టాప్ 2లో నిలవాలన్నా క్వాలిఫైయర్ 1 ఆడాలన్నా తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టుకే షాక్ ఇచ్చింది పంజాబ్ కింగ్స్. 18 ఏళ్లుగా పోరాడుతున్న అందని కప్ కోసం జరుగుతున్న యుద్ధంలో ఐపీఎల్ చరిత్రలో అత్యంత అనుభవం ఉన్న జట్టు ఎదురైనా అసలు ఏమాత్రం తడబడలేదు శ్రేయస్ సేన. జైపూర్ సవాయ్ మాన్సింగ్ స్టేడియంను హోమ్ గ్రౌండ్గా చేసుకుని ఆడిన డిసైడర్ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్పై 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ ముంబైని బ్యాటింగ్కి ఆహ్వానించగా పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా చేసిన బౌలింగ్తో ఛాంపియన్ జట్టు భారీ స్కోర్ అయితే చేయలేకపోయింది. ఓపెనర్లు రికెల్టన్ 27, రోహిత్ శర్మ 24 పరుగులు చేసిన ముంబైకి ఊహించినంత స్ట్రాంగ్ ఓపెనింగ్ అయితే ఇవ్వలేకపోయారు. హర్షదీప్ సింగ్, హర్ప్రీత్ బ్రార్, మార్కో యాన్సన్ లైన్ అండ్ లెంత్ బాల్స్తో టైట్ బౌలింగ్ చేస్తూ పరుగులను సీజ్ చేస్తూ ముంబైని ముప్పు తిప్పలు పెట్టారు. ఓ దశలో 13 ఓవర్లు ముగిసే సమయానికి ముంబై స్కోరు 4 వికెట్ల నష్టానికి 106 పరుగులు మాత్రమే. దూకుడు చూపించాల్సిన మ్యాచ్లో ముంబై స్కోరు సాగిన విధానం ఇది. సూర్యకుమార్ యాదవ్ తనదైన స్టైల్లో ఆడడంతో చివర్లో వేగంగా పరుగులు వచ్చేలా చేశాడు. 39 బాల్స్లో 6 ఫోర్లు 2 సిక్సర్లతో 59 పరుగులు చేసిన స్కై ముంబైని ఆదుకున్నాడు. చివర్లో పాండ్యా, నమన్దీర్ కూడా 2 సిక్స్లు కొట్టడంతో ముంబై 184 పరుగుల టార్గెట్ను పెట్టగలిగింది. పంజాబ్ బౌలర్లలో హర్షదీప్, మార్కో యాన్సన్, విజయ్ కుమార్ వైశాఖ్ 2 వికెట్లు తీసుకున్నారు. 185 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పంజాబ్ ముందు నుంచి దూకుడును ప్రదర్శించింది. పిచ్చ ఫామ్లో ఉన్న ప్రభుసిమ్రన్ సింగ్ త్వరగానే అవుట్ అయిపోయినా ఈ సీజన్లో సెంచరీ వీరుడైన ప్రియాన్ షారియా జాష్ ఇంగ్లీష్తో కలిసి తన దూకుడిని చూపించాడు. మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడడంతో పాటు స్కోర్ బోర్డును లక్ష్యం దిశగా నడిపించారు ఈ ఇద్దరు. ఆర్య 35 బాల్స్లోనే 9 ఫోర్లు 2 సిక్సర్లతో 62 పరుగులు చేస్తే ఇంగ్లీష్ 42 బాల్స్లో 9 ఫోర్లు 3 సిక్సర్లతో 73 పరుగులు చేసి మ్యాచ్ విన్నింగ్ నాక్ ఆడాడు. చివర్లో శ్రేయస్ అయ్యర్ 26 పరుగులతో ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో పంజాబ్ కీలక మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో పాటు 11 ఏళ్ల తర్వాత క్వాలిఫైయర్ 1 ఆడేందుకు ఐపీఎల్లో స్టేజ్ని సిద్ధం చేసుకుంది.